హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న నెట్ఫ్లిక్స్లో వచ్చిన లివింగ్ అని చెప్పి ఒక బ్రిటిష్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే బాగానే అనిపించింది. ఒక డీసెంట్ ఫీల్ గుడ్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన హీరో చూసుకుంటే కనుక తన నేమ్ వచ్చేసి విలియమ్స్. అండ్ తను బేసికలీ ఒక ఇంట్రోవర్ట్. తను ఒక గవర్నమెంట్ ఆఫీస్లో అయితే వర్క్ చేస్తుంటాడు. సో తను తన ఫ్యామిలీతో కూడా పెద్దగా అయితే మాట్లాడాడు అనమాట. సో తనకి సడన్గా ఒక విషయం అయితే తెలుస్తుంది, తనకి క్యాన్సర్ అని చెప్పి చాలా లెస్ డేస్ అనేవి మిగులుతాయి అనమాట తన లైఫ్లో. అండ్ ఆ తర్వాత తన లైఫ్ పర్పస్ ఏంటి, తను ఏం తెలుసుకున్నాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ మీనింగ్ఫుల్ ఆఫ్ లైఫ్ అనమాట. అసలు లైఫ్ ఏంటి, దాని పర్పస్ ఏంటి అని తెలుసుకోవడమే ఈ సినిమా. సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ బేస్ చేసుకుని మన తెలుగులో కార్తీ అండ్ నాగార్జున యాక్ట్ చేసి సో ఊపిరి అనే మూవీ అయితే వచ్చిందన్నమాట. ఈ మూవీలు కూడా అంతే. సో దాని తగ్గట్టు సీక్వెన్సెస్ అన్నీ కూడా బాగానే ఉంటుంది అనమాట. సో మనం చూసుకుంటే కనుక ఒక మెకానికల్ లైఫ్కి అయితే అలవాటు పడిపోతుంది అనమాట. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆఫీసు, ఆ తర్వాత ఇల్లు, ఒక ఫిక్స్డ్ ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట మనకి. అది తప్ప లైఫ్లో ఒక ఎగ్జైట్మెంట్ కానీ ఒక పర్పస్ అనేది మనకైతే తెలియదు. సో ఈ మూవీలో మన హీరో క్యారెక్టర్ కూడా అంతే అనమాట. సో తను ఆఫీసు, ఇల్లు, తనే ప్రపంచం అనమాట. సో తను ఏం ఫేస్ చేశాడు అనేది మిగతా సినిమా. సో ఈ కాన్సెప్ట్ అయితే బాగుంటుంది. సో ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక ఒక లెవెల్ వరకు మనకి కొంచెం ఎంగేజింగ్గా గ్రిప్పింగ్ అయితే అనిపిస్తుంది అనమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. సో రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి మనకి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ అన్నెసరీ ల్యాగ్ కానీ అదంతా అయితే వెళ్ళిపోతుంది. అని ఈ మూవీ ఎండ్ చేసిన విధానం అయితే బాగుంటుంది. క్లైమాక్స్లో ఒక పార్క్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. సో అది బాగుంటుంది. అండ్ ఇంకొకటి చూసుకుంటే కనుక ఈ మూవీ స్టోరీ మొత్తం 1953 అయితే జరుగుతుంది. దాని తగ్గట్టు కాస్ట్యూమ్స్ కానీ సెట్స్ కానీ అవన్నీ అయితే బాగానే అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక ఈ మూవీ కొంచెం స్లోగా అయితే ఉంటుందన్నమాట. సో అది ఈ మూవీలో ఒక మేజర్ మైనస్ పాయింట్. సో సీక్వెన్స్ అనేది కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ కాన్సెప్ట్ అనేది కొంతమందికి నచ్చుతుంది అండ్ కొంతమందికి నచ్చదు అనమాట. సో మీకు కనుక ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టం అయితే ఈ మూవీ అయితే నచ్చుతుంది. లేదు కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ కావాలి, ట్విస్ట్ అండ్ టర్న్స్ కావాలి, ఎంగేజింగ్ ఉండాలంటే మాత్రం ఈ సినిమాని నచ్చదనమాట. బట్ మూవీ అయితే కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75/5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొన్నాడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.